హలో మ్యామ్. తిను మా అమ్మ. ఇంతకుముందు క్యాటరాక్ట్ ఉందని ఆల్రెడీ చెప్పారు. బట్ లెన్సెస్ అనేది ఏ లెన్స్ బెస్ట్ అనేది మాకు చూస్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. యూజువల్‌గా గూగుల్ చేసాము. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ మోనోఫోకల్ అంటారు, ఈడాఫ్ అంటారు, ఏదేదో చెప్తున్నారు. బట్ అది ఏది అంటే ఈమెకి ఏది సూటబుల్ అనేది మేము కనుక్కోవడానికి వచ్చాము. ఓకే. సో బేసిక్లీ నేను మొత్తం ప్రాసెస్ లెన్స్లో వేరే వెరైటీస్ ఏమేమి ఉంటాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. దెన్ వీ విల్ డిస్కస్ మీ పర్టికులర్ కేసులో ఏది రికమెండెడ్ అనేది నెక్స్ట్ స్టెప్కి వస్తుంది. షూర్. ఓకే. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు 2 ఇంపార్టెంట్ టెస్ట్లు అనేది మన చేతిలో ఉండాలి. వన్ ఈజ్ కార్నియల్ అండ్ ఐ మెజర్మెంట్స్. సో ఇందులో ఏంటంటే ఆ లెన్స్ పవర్ మనం ఏ లెన్స్ అయినా మోనోఫోకల్ వేసినా ఏది వేసినా ఆ లెన్స్ పవర్ క్యాల్కులేట్ చేయడానికి తీసుకుంటే కంటి మెజర్మెంట్స్. ఓకే. మన కళ్ళజోడులో ఎలా ఒక్కొక్కళ్ళకి వేరే వేరే పవర్ ఉంటుందో అలా లెన్స్లో కూడా ఒక కంటికి వేరే పవర్ ఉండొచ్చు, ఇంకో కంటికి వేరే పవర్ ఉండొచ్చు. లెన్స్ కంపెనీ లెన్స్ టైప్ సేమ్ ఉన్నా పవర్ వేరే ఉండొచ్చు. సో అవన్నీ మనం కంటి మెజర్మెంట్స్ ద్వారా తీసుకుంటాం. ఓకే. సో అందులో ఏంటంటే కొన్నిసార్లు కొన్ని రకమైన లెన్సెస్ పెట్టాలి అనేది రికమెండేషన్ వస్తుంది. ఆ అంటే మెజర్మెంట్స్ మనం చూస్ చేసుకోకూడదా? అంటే యూ కెన్ చూస్ ద టైప్ ఆఫ్ లెన్స్, కానీ ఈ మెజర్మెంట్స్లో మనకి సిలిండ్రికల్ పవర్ ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఓకే. సో సిలిండ్రికల్ పవర్ ఉంటే మీరు ఏ కేటగిరీ లెన్స్ చూస్ చేసినా టోరిక్ అనే అడిషన్ పెట్టుకుంటేనే విజన్ క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. సో ఆ సిలిండ్రికల్ పవర్ ఉందా లేదా, సర్జరీ తర్వాత సిలిండ్రికల్ పవర్ మిగులుతుందా లేదా, అదంతా మనకి ఈ ఆప్టికల్ బయోమెట్రీ అనే మెజర్మెంట్స్ ద్వారా తెలుస్తుంది. దీంతో పాటు ఇఫ్ ఎవరైనా ట్రైఫోకల్కి వెళ్దాం అనుకుంటే వి ఆల్వేస్ డూ కార్నియల్ టోపోగ్రఫీ అంటాం. అంటే మన కార్నియా అసలు రెగ్యులర్ షేప్లో ఉందా, ఇర్రెగ్యులర్ ఉందా, దానివల్ల మనం పెట్టే లెన్స్ ద్వారా మొత్తం ఫుల్ బెనిఫిట్ మీకు వస్తుందా లేదా అనేది చూస్తాం. ఓకే. ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఓసిటీ. ఓసిటీలో ఏంటంటే మనం చూసే చూపు ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ ఫోకస్లో రెటినా మీద పడుతుంది. సపోజ్ అదే పాయింట్ కొంచెం లోపల లేయర్స్ థిన్నింగ్ అయ్యి మేజర్ ప్రాబ్లం లేదు, కానీ ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ అయ్యి ఏదైనా ఉంటే మీరు ఆ ప్రీమియం లెన్సెస్కి వెళ్ళి అంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ లెన్స్ వేస్తే మీకు మొత్తం ప్రయోజనం దాన్ని రాదు. సో ఈ 3 పారామీటర్స్ మనం చూసే నెక్స్ట్ స్టెప్ ప్లానింగ్కి వెళ్తాం. ఓకే. ఓకే, అండర్స్టూడ్. సో నౌ వీ బిగిన్ విత్ వాట్ హ్యాపెన్స్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెన్సెస్. ఓకే. ఓకే. సో ద వే వీ ఎక్స్ప్లెయిన్ ఇస్ బై షోయింగ్ ఇమేజెస్. ఎందుకంటే ఇంటర్మీడియట్ నియర్ అంటే చాలాసార్లు మీకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. సో ఎలాంటి వర్క్ మీరు చేయగలరు అవన్నీ డీటెయిల్స్ మనం వీడియో ఇమేజ్ ద్వారా చెప్తాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మోనోఫోకల్. మోనోఫోకల్లో డిస్టెన్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. బోర్డులో రాసిన అక్షరాలు ఇక్కడ ఇవి అంతా దగ్గర నియర్ విజన్ కోసం బ్లరింగ్ అనేది ఉంటుంది నియర్ విజన్లో. సో ఇందులో కూడా మీకు గ్లాస్ ఉన్నట్టు తెలుస్తుంది, ల్యాప్టాప్ ఉన్నట్టు తెలుస్తుంది, కానీ అందులో ఏం రాస్తుంది, ఏం క్లారిటీ ఉంది, వాట్ ఈస్ ద నంబర్, ఇవన్నీ క్లియర్గా ఏదైనా చూడాలి అంటే కళ్ళజోడు కంపల్సరీ కావాలి. సో విజన్ విత్ మోనోఫోకల్ విల్ బి లైక్ దిస్. అదే సేమ్ మోనోఫోకల్ నైట్ టైం మీరు వెళ్ళినప్పుడు విజన్ విల్ బి లైక్ దిస్. అంటే మీరు సపోజ్ డ్రైవ్ చేస్తున్నారు, దూరం అన్నీ ఈ బోర్డ్స్ ఈ లైట్స్ ఇవన్నీ బాగుంటాయి, కానీ డాష్ బోర్డ్లో మీ స్పీడోమీటర్లో నంబర్స్ ఎంత ఉన్నాయి, లేకపోతే ఫోన్ వస్తుంటే ఇక్కడ ఫోన్లో కాల్స్ ఎవరిది వస్తుంది, ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ చాలా బ్లర్గా ఉంటుంది. గ్రాస్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది కానీ ఫైన్ డీటెయిల్స్ ఎక్కడ కనిపించవు. సో ఇవన్నీ చూడాలంటే కంపల్సరీ కళ్ళజోడు పెట్టుకోక తప్పదు. ద సెకండ్ కేటగిరీ ఆఫ్ లెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రైఫోకల్ లెన్స్. సో ఈ ట్రైఫోకల్ లెన్స్లో డిస్టెన్స్, నియర్ అండ్ కంప్యూటర్. ఇంటర్మీడియట్ అంటే కంప్యూటర్, ఈ డిస్టెన్స్లో చేసే పనులు. సో డిస్టెన్స్, నియర్ అండ్ కంప్యూటర్ అన్నీ క్లియర్గా ఉంటాయి డే టైంలో. బట్ డ్యూరింగ్ నైట్ టైంకి వచ్చేసి యూ విల్ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ గ్లేర్స్ అండ్ హలోస్. సో ఇది వచ్చేసి మోనోఫోకల్. మోనోఫోకల్లో మీకు లైట్ ఇలా కనిపిస్తుంది, హెడ్ లైట్స్ అన్ని. ట్రైఫోకల్లో గ్లేర్స్ అండ్ హలోస్ అనేవి కనిపిస్తున్నాయి. సో నైట్ డ్రైవింగ్లో గ్లేర్స్ అండ్ హలోస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అంటే ఇలా ఎఫెక్ట్ అవుతాయి. సో హైవే మీద వెళ్తుంటే ప్రాబ్లం ఉండదు, కానీ సింగిల్ రోడ్డు అప్రోచింగ్ వెహికల్స్ ఏమైనా ఉంటాయి, ఈ హెడ్ లైట్ ఇంత బాగా స్కాటర్ అయ్యేసరికి కొంచెం నైట్ డ్రైవింగ్లో నైట్లో పనిచేయడంలో కొంచెం కష్టం అవ్వచ్చు. బట్ మీరు చూస్తే కంపేర్ చేస్తే దగ్గరవన్నీ కనిపిస్తున్నాయి, ఇంటర్మీడియట్ డిస్టెన్స్లో కూడా అన్నీ కనిపిస్తున్నాయి. దిస్ ఈజ్ అ ట్రైఫోకల్ లెన్స్. ద థర్డ్ కేటగిరీ ఆఫ్ లెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అడ్వాన్స్డ్ మోనోఫోకల్ లెన్స్.
అడ్వాన్స్ మోనోఫోకల్ లెన్స్లో మీకు మోనోఫోకల్ లాగా డిస్టెన్స్వి కూడా బాగా అనిపిస్తుంది, ఇంటర్మీడియట్ది బాగా అనిపిస్తుంది. ఓన్లీ నియర్ విజన్ కోసం గ్లాసెస్ కావాలి. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అడ్వాన్స్ మోనోఫోకల్. ఇందులో మన నార్మల్ డే టు డే యాక్టివిటీస్లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ యాక్టివిటీస్ వితౌట్ గ్లాసెస్ చేయగలం. ఓకే, అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ ద fourth category is it is an EDOF lens. It is like a premium lens in which distance is clear, computer and intermediate vision is clear, but దగ్గర చూపులో మరీ చిన్న అక్షరాలు అయితే కనపడవు. బట్ 95% ఆఫ్ డే టు డే యాక్టివిటీస్ అన్నీ కళ్ళజోడు లేకుండా ఈ లెన్స్తో కూడా చేసాం. సో ఇప్పుడు లెన్సెస్లో టైప్స్ మీకు అర్థమైంది, క్లియర్గా అర్థమైంది. అండ్ మనం చేసిన టెస్ట్లు కూడా క్లియర్గా ఉన్నాయి. క్యాటరాక్ట్ వల్ల ఎలా ఉంది అర్థమైంది. ఇప్పుడు మనం ఏ లెన్స్ పిక్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో చాలాసార్లు బెస్ట్ లెన్స్ ఏంటి అని అడుగుతారు. బెస్ట్ లెన్స్ అనే స్టాండర్డ్ ఆన్సర్ ఉండదు. సపోజ్ రెటినాలో ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి మనం ట్రైఫోకల్ ఇస్తే వాళ్ళంత అన్హ్యాపీ ఎవరు ఉండరు. ఓకే, సిమిలర్లీ రెటినా అంతా బాగుండి డ్రైవింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకి మనం ట్రైఫోకల్ ఇస్తే వాళ్ళంత అన్హ్యాపీ ఉండరు. సో ఆ మిస్కన్సెప్షన్ ఇస్ ట్రైఫోకల్ ఇస్ ద బెస్ట్ లెన్స్, మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ట్రైఫోకల్ వేసుకోండి. దట్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ అప్రోప్రియేట్ ఫర్ యూ అండ్ దెన్ అకార్డింగ్లీ పుట్. సో దానికోసం వీ యూజువలీ ఒక క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతాము. సో ఇప్పటి వరకు గ్లాసెస్ ఎప్పుడైనా అలవాటు ఉందా? లేదు మ్యామ్, ఇప్పటి వరకు అయితే గ్లాసెస్ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇప్పుడు వాడలేదు. దగ్గర చూపుకి కూడా ఎప్పుడు గ్లాసెస్ పెట్టుకోలేదు? లేదు, ఏం యూజ్ చేయలేదు. ఓకే, సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం వేసే లెన్స్ మోనోఫోకల్ లెన్స్ అనుకోండి. ఓకే, ఇప్పటి వరకు గ్లాసెస్ అలవాటు లేని వాళ్ళకి సర్జరీ తర్వాత ఇప్పుడు కంపల్సరీ గ్లాసెస్ మీరు ఇస్తే షీ విల్ బి ద మోస్ట్ అన్హ్యాపీ పర్సన్. ఎందుకంటే తన గ్లాసెస్ వాడడం ఇప్పటి వరకు అలవాటు చేసుకోలేదు. 40 తర్వాత అందరికీ వస్తుంది, బట్ షీ హెస్ నెవర్ బీన్ అంటే ఆమె ఎక్కువ బుక్స్ అది రీడ్ చేసేది లేదు, సో ఎప్పుడు పెట్టుకోలేదు. కరెక్ట్, బట్ ఇప్పుడు మనం వీడియోలో చూసింది ఏంటి, క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత మనకి ఇంటర్మీడియట్ అండ్ నియర్ అన్నిటికీ బుక్స్ చదవకపోయినా ఫోన్ లో చూడాలన్నా లేకపోతే ఇంట్లో కటింగ్ కుకింగ్ చేయాలన్నా కూడా క్లారిటీ అంత ఎక్కువగా ఉండదు. సో అందుకని సర్జరీ తర్వాత మోనోఫోకల్ వేస్తే కళ్ళజోడు వాడక తప్పదు. ఓకే, ఇప్పటి వరకు అలవాటు లేని వాళ్ళకి సడన్ గా 65 years ఏజ్ లో ఇప్పుడు కళ్ళజోడు అలవాటు చేసుకోండి అంటే కూడా చాలా కష్టం. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ విల్ కీప్ ఇన్ మైండ్. ఓకే ఓకే, సో ఇంట్లో ఏమేం వాట్ డస్ షీ డూ? ఆమె బేసిక్గా హౌస్ వైఫ్ మ్యామ్. కరెక్ట్, హౌస్ వైఫ్ అయినా ఇంట్లో అన్ని పనులు చేస్తారు. ఓకే, సో వాళ్ళు కూడా మొబైల్ చూస్తారు, కొన్నిసార్లు బుక్స్ చూస్తారు. అవును, యూట్యూబ్ అయితే చాలా ఎక్కువగా చూస్తుంటుంది అండ్ బేసిక్గా కుకింగ్ అలాంటివి ఉంటాయి. ఓకే, సో యూట్యూబ్ లో వీడియోస్ చూడడం తప్పించి ఫోన్ లో చదవడం, ఫోన్ లో మెసేజింగ్, చిన్న అక్షరాలు చూడడం అవేమైనా ఉందా? చదవడం మెసేజ్ ఏం లేదు, కాల్స్ వస్తే యూజువల్ గా స్పీకర్ పెట్టి మాట్లాడుతుంటారు, కానీ వీడియోస్ అదే యూట్యూబ్ లో వీడియోస్ అవి ఎక్కువ చూస్తూ ఉంటారు. సో యూట్యూబ్ లో వీడియోస్ ఏ డిస్టెన్స్ లో పెట్టి యూజువల్లీ ఎవరు ఇక్కడ పెట్టుకొని చూడరు. ఎక్కడ పెట్టుకుంటారమ్మా యూట్యూబ్ చూసేటప్పుడు? దూరం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటారు. ఓకే, సో ఇంట్లో కుకింగ్ వంట చేయడం అవంతా మీరే చేస్తారు. సో యూజువల్లీ నిల్చొని కుకింగ్ కటింగ్ చేయడం అవన్నీ నిల్చొని చేస్తారు కదా. ఓకే, సాయంత్రం పూట బయటకు వెళ్ళడం అనేది ఏదైనా చేస్తుంటారా? ఎక్కువ బయటికి వెళ్ళడం, అవసరం ఉంటే బయటికి వెళ్తారు. బండి నడపడం అదేం లేదు మీకు? ఓకే, కుట్టడం అవన్నీ ఏమైనా అలవాట్లు ఉన్నాయా? స్టిచ్చింగ్ ఏం స్టిచ్చింగ్ అవన్నీ ఏం చేయరు. సో బేసికలీ ఈ డిస్టెన్స్లో మీరు మెజారిటీ ఏం పనులు చేయట్లేదు. బుక్ రీడింగ్ లేదు, ఫోన్లో కూడా ఎక్కువ చదవడం లేదు, అండ్ కుట్టడం ఇట్లాంటివన్నీ కూడా లేవు. సో ద థింగ్ ఈజ్, ఈవెన్ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ టు డిసైడ్, మెజారిటీ తను చేసే 95% ఆఫ్ హర్ వర్క్, ఇది అందరికీ సేమ్ స్టోరీ ఉండదు. ఓకే, కరెక్ట్. మీ మదర్కి మెజారిటీ 95% ఆఫ్ తను చేసే వర్క్ అన్ని ఇంటర్మీడియట్ డిస్టెన్స్ లో ఉంది. సో మీరు కంపల్సరీ ట్రైఫోకల్ వేసుకోవాలి అనే మ్యాండేట్ లేదు. ఓకే, తను అడ్వాన్స్ మోనోఫోకల్ వేసినా, ఈడోఫ్ లెన్స్ వేసినా తను షీ విల్ బి వెరీ హ్యాపీ బికాస్ 95% ఆఫ్ ద టైమ్స్ కళ్ళజోడు వాడాల్సిన అవసరం పడదు. ఓకే ఓకే ఓకే, సో దిస్ ఇస్ హౌ వీ చూస్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్ ఆఫ్ వాట్ యాక్టివిటీస్ దే ఆర్ డూయింగ్ అండ్ వాట్ యాక్టివిటీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ అండ్ దెన్ మేక్ అ చాయిస్. చాలా క్లియర్గా అర్థమైంది మ్యామ్. అంటే మేము చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం బికాజ్ చాలా చాలా వెరైటీస్ ఉండి అవి ఇవి చూసి, కానీ ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది. సో ఆమె డే టు డే యాక్టివిటీస్కి మీరు అడ్వాన్స్ మోనోఫోకల్ లేదా ఈడోఫ్ లేదా ట్రైఫోకల్ బెస్ట్ అని అంటున్నారు. ఎస్, దీస్ ఆర్ అడ్వాన్స్ మోనోఫోకల్తో కూడా if you have a budget constraint, advanced monofocal will also solve most of her day to day needs. Okay, so we'll go for advanced monofocal. Sure. Thank you.